ఐఎమ్ సారీ వరప్రసాదరావు గారు. డాక్టర్గా నేను చేయాల్సిందంతా చేశాను, కానీ మీ రేఖను తిరిగి మామూలు మనిషిగా చేయలేకపోతున్నాను. నో డాక్టర్, ఎన్నో డిగ్రీలు ఎంతో అనుభవం ఉన్న మీరే అలా అంటే మేమేమైపోవాలి? డాక్టర్, రేఖ మాకొక్కగానొక్క కూతురు. మీరు ఎలాగైనా మా అమ్మాయిని మామూలు మనిషిని చెయ్యాలి. అవును డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా సరే, అవసరమైతే విదేశాలకు తీసుకువెళ్ళైనా సరే మా అమ్మాయి కోరుకునేలా చేయాలి. వరప్రసాదరావు గారు, వైద్య శాస్త్రం గుండెలు మార్చి గుండెలు పెట్టగలదు, కానీ ఒక తల్లి మనసులో బిడ్డ కోసం పొంగే ప్రేమని మమకారాన్ని ఆపగలిగే శక్తి వైద్య శాస్త్రానికి లేదు. తన బిడ్డ చచ్చిపోయాడనే విషయం మీ అమ్మాయి మనసు ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పించగలిగే శక్తి ఒక డాక్టర్గా నాకు లేదు. ఐఎమ్ సారీ. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఇది నీ బాబు కాదమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు. నా బాబుని తీసుకెళ్లి చంపాలని చూస్తున్నారు. నా బాబు నాకు ఇచ్చేయండి. లేదమ్మా, నీ బాబు చచ్చిపోయాడమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు. నా బాబు చచ్చిపోలేదు. నా బాబు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారు. లేదమ్మా, నిజంగానే నీ బాబు చచ్చిపోయాడమ్మా. ఇది వచ్చి బొమ్మ, చూడు బొమ్మ. లేదమ్మా, నా మాట విని వదలమ్మా, వదులు. ఇది నీ దగ్గర ఉన్నంతకాలం నీకు మధ్యస్థితంగానూ ఉండదు, మాకు మనశ్శాంతిగానూ ఉండదు. వదలమ్మా, వదులు. ఊరుకో బాబు, ఊరుకో, ఊరుకో. ఏమిటమ్మా, ఏమైందమ్మా? ఈ ఫోటో చూడడంతో రేఖలో మొదటిసారిగా ఒక కొత్త మార్పు వచ్చింది. ఎంతో కాలంగా గుండెలో దాచుకున్న బాధ బయటికి పొంగినట్లు ఏడ్చిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఊటీలో తీసినవి. ఆహా. వరప్రసాదరావు గారు, ఈ ఫోటోలో ఉన్న చెట్టుని, ఆ పరిసరాల్ని రేఖ ఒక్కసారి చూసిందంటే తప్పకుండా ఆమె తిరిగి మామూలు స్థితికి రావచ్చేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఆమెను ఒక్కసారి అక్కడ తీసుకెళ్ళండి. అలాగేనండి. లేదమ్మా, దెబ్బేం తగలేదు. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. ఏ జన్మదో ఈ బంధము, ఏ జన్మదో ఈ బంధము. నింగి నేల సాక్ష్యాలు, ప్రేమకు మనమే తీరాలు.